భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణానికి సీఎం కేసీఆర్ స్వయంగా హాజరవ్వాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. సీఎం కేసీఆర్ కు మెజార్టీ ప్రజల పట్ల చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. రేపు నవమి ఉండగా నిన్న రాత్రి 7 గంటలకు ₹1 కోటి ప్రకటించారని అన్నారు. దక్షిణ భారత అయోధ్యపై చిత్తశుద్ది చాటుకుని తగిన విధులు కేటాయించడంతో పాటు భద్రాద్రి అభివృద్ధి బాటలు వేయాలని సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అతను కూడా వస్తున్నటువంటి శ్రీరాముని యొక్క సంప్రదాయాన్ని పక్కకు తొలగిస్తూ పోతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని మీరందరూ కూడా చూస్తున్నారు. ఆనాడు తానేషా కూడా ఎవరైతే విధర్మీయుడో హిందువుగాడో అతను కూడా తలంబ్రాలు తీసుకొచ్చి శ్రీరాముడి యొక్క కళ్యాణం చేయించినటువంటి విషయం మన జరిగింది. అటువంటి దాన్ని మన కేసీఆర్ గారు పక్కకు పెడుతున్నారు. దీనికంటే ముఖ్యం ఆయన కూతురు ఢిల్లీలో పడ్డ ఒక సారా అభియోగాన్ని ఎదుర్కొంటుంటే తన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుపోయేటువంటి టైం ఉన్నది. కానీ ఈనాడు శ్రీరామనవమికి శ్రీరామచంద్రునికి తలంబరాలు తీసుకొని పోయేటటువంటి సాంప్రదాయాన్ని విమర్శిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రిని మనం హిందువులను కాన్స్టిట్యూషన్ లో పట్టిన